మేము పింఛన్కి సోమవారం నాడు 10 గంటలకు 4 గంటలకు పోయాం. సోమవారం 5 గంటలకు పింఛన్ ఇచ్చింది. ఆ రేత్రి ఆడ కొనుక్కున్నాము. తెల్లారి మా కొడుకు ఏమంటే టిఫిన్ తెచ్చిపెట్టాడు. 11 గంటలకల్లా బస్ స్టాండ్కి వచ్చాము ఆటో వేసుకొని. బస్ స్టాండ్లో బస్సు రాలేదు. 12 గంటలకు బస్సు వచ్చింది. ఆయన ముసలి ఆయన్ని తీసుకొని కర్రల సంచి తీసుకొని బస్ స్టాండ్కి పోయాము. బస్ కాడకు పోయాము. కానిస్టేబుల్ వచ్చి నన్ను సైగా పిలిచాడు. ఇట్రమ్మా అని అన్నాడు. ఏం సార్, ఏంది నన్ను ఎందుకు పిలుస్తున్నావు, ఏంది అన్నాను. రామ్మ 2 సవర్ల దండ పోయిందంట ఒక ఆమెది, అది ఎంఆర్ క్యానింగ్లో కనపడుతుందా, అని ఎవరు చెబుతురా అని పిలిచాడు. పోయాను. కూర్చోన్నాడు. నన్ను ఫోటో తీసాడు. నన్ను ఫోటో తీసి ఏం సార్ నన్ను తీస్తున్నావు ఫోటో అన్నాను. అద్దాలు పెట్టుకోండవు అని అన్నాడు. అద్దాలు తీసాను. మళ్ళీ తీసాడు. ఏం సార్ నన్ను తీసి నన్ను చూడమంటున్నావు ఏం సార్ అన్నాను. స్టేషన్ కాడకు పోదాం, ఆడ చెబుతూ పా అని అన్నాడు. స్టేషన్ కాడకు పోయి ఆమె ఎస్ఐ కాడకు పోమన్నాడు. ఎస్ఐ కాడకు పోయాను. ఎస్ఐ చేత ఆ చెంప ఈ చెంప లెస ప్రాణం ఎందుకని కొట్టారు, ఏం మాట లేకుండా ఎందుకు కొడుతున్నారు అని అంటే మా ఎల్లుడికి చెప్పారంట. అమ్మాయిలు బంగారు కోట్ల కాడ 2 అమ్మాయిలు, నేను పోయి ఆ అమ్మాయిలని ఆ రూమ్లో ఉండరు తీసుకోపో, నాకు డబ్బులు ఇవ్వని 5 వేలు తీసుకొని ఆటో ఎక్కి నేను పోయినట్టుగా చెప్తున్నాడు సార్. నాకే పాపం తెలియదు. సతకు ఎందుకు పోలీసు తీసుకుపోయాడు. ఎస్ఐ చేత కొట్టించాడు సార్. నేను అబద్ధం చెప్పను సత్యంగా. ఆ చెంప ఈ చెంప రక్తం గారిపోయింది సార్. రక్తం బొట్లు పడుతుంటే ఆ పని మనిషి చేత నీళ్ళు వేసి గుడి చూస్తున్నారు సార్. 7 నుంచి ఎస్ఐ రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి లాగి మొఖం కడుగుతున్నారు సార్. నేను పడిపోయిపోతే దండం పెట్టాను సార్. అయ్యా నన్ను కొట్టగాకుండా, అయ్యా నేను చేయలేదు, ఈ పాపం నేను చేయలేదు నాయన, నాకు తెలియదు కానీ దండం పెట్టాను సార్. నాకు న్యాయం చేయండి. నాకు పురుగు రాదు. నా దెబ్బలు మళ్ళీ నాకేదో ఒకటి చేయండి. ఒక 60 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ మహిళ అక్కడ ఉన్న యూత్ని ఆకర్షిస్తూ, మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మీకు కావాలంటే మేము తీసుకెళ్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తామంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ 7 కొండల అనే వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగితే అతను ఆశపడి గంటకు 1000 రూపాయలు, నైట్ అంతా అయితే 5000 రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బంగారకోట్ల సందులో విష్ణాలయం పక్క సందులో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట 5000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొడతా ఉంటే ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి, లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అని చెప్పి, అది పాడుబడి ఇల్లు అని చెప్పి గుర్తించి వెంటనే అతను కావలి ఆర్టీసీ బస్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న జయప్రకాష్ అనే కానిస్టేబుల్కి ఈ విధంగా జరుగుతుంది సార్, ఒక ఓల్డ్ ఏజ్ లేడీ యూత్ని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తా వాళ్ళని డైవర్ట్ చేస్తా చీట్ చేస్తా ఉందని చెప్పి అంటే వెంటనే అతను వెళ్ళి అవుట్ పోస్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా చూపించాడు. చూపిస్తే ఆ లేడీ తచ్చాడుతా సస్పిషియస్గా కొంతమంది కుర్రోళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఈ లేడీనే నన్ను కూడా తీసుకెళ్ళి చెప్పి గుర్తుపట్టాడు అతను. ఈ విషయం మీద సర్వేలెన్స్ పెట్టున్నాం. సర్వేలెన్స్ పెట్టుంటే మొన్న 1వ తారీఖు మధ్యాహ్నం 12ంటికి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రేస్ అయింది. మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రెట్టమొత్తం సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమె స్టేషన్ తీసుకొచ్చాడు. మేము కూడా ఆమెను విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ అది నేను కాదు, ఇట్లాంటి బట్టలు ఇంకా వేరే ఉండవా, ఇట్లాంటి నాలాంటి మనుషులు ఇంకా వేరే వాళ్ళు ఉండరా అని చెప్పి సంబంధం లేని సమాధానాలు చెప్తా ఉన్నది. అయినా కానీ వయసుని దృష్టిలో పెట్టుకొని అట్లాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి అన్నది. వాళ్ళ అల్లుడు కూడా అక్కడ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడని చెప్పి అంటే దీన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో జాగ్రత్తగా ఉండండి, ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ చేయొద్దని చెప్పి పంపించిన తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేసి ఆ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేసాం. బట్ ఆ మహిళ ఎవరైతే ఉన్న మహిళ
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను పోలీసులు కొట్టారని ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ ట్రై చేస్తానని చెప్పి మాకు తెలిసింది ఈరోజు. అవన్నీ అవాస్తవాలు. పోలీసులు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్టట్లేదు, అవన్నీ ఇప్పుడు మర్చిపోయేవారు. పైగా ఈ ఓల్డ్ ఏజ్ లేడీని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు టచ్ కూడా చేయరు. దీని మీద నిన్న సాయంత్రం తెలిసింది, డిఎస్పీ గారి నోటీసులో కూడా పెట్టాము. జరిగిన విషయాల మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఈ కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.